అందరికీ నమస్కారం. ఒక అపారమైన బలం, అచంచలమైన భక్తి, అసాధారణమైన ధైర్యం, ఈ 3 లక్షణాలు ఒకే రూపంలో కలిసిన మహావీరుడు ఎవరో మీకు తెలుసా? అతడే శ్రీ ఆంజనేయ స్వామి, భక్తుల రక్షకుడు, శ్రీరాముడి అత్యంత ప్రియ సేవకుడు. చిన్న వయసులోనే సూర్యుడిని పండు అనుకుని తినడానికి ప్రయత్నించిన బాలుడి కథ తెలుసా? లంకను దహనం చేసిన ఆ మహావీరుడి గాథ విన్నారా? ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆ మహాబలవంతుడైన హనుమంతుడి జననం నుంచి అతని అద్భుతమైన కార్యాల వరకు ఉన్న పూర్తి కథ. ఈ కథ మీకు భక్తిని పెంచడమే కాదు, జీవితంలో ధైర్యం, నమ్మకం, సేవాభావం, వినయం ఎంత ముఖ్యమో కూడా నేర్పిస్తుంది. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూసి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ను వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని ప్రారంభిద్దాం. ఒక చిన్న వానర బాలుడు ఆకాశంలో ఉన్న సూర్యుడిని పండు అనుకుని తినడానికి ఎగిరాడు. ఇది ఒక కథ కాదు, ఇది నిజంగా జరిగిన సంఘటన. ఆ బాలుడు ఎవరో తెలుసా? అతనే భక్త హనుమంతుడు. త్రేతాయుగంలో అంజనాదేవి అనే అప్సరస భూమిపై వానర రూపంలో జన్మించింది. ఆమెకు వాయుదేవుని అనుగ్రహంతో ఒక అద్భుతమైన శిశువు జన్మించాడు. ఆ శిశువు సాధారణ బాలుడు కాదు, అతనిలో అపారమైన శక్తి దాగి ఉంది. చిన్నప్పటి నుంచే హనుమంతుడు అసాధారణమైన బలం చూపించేవాడు. అతను గాలిలా పరిగెత్తగలడు, ఆకాశంలో ఎగరగలడు. దేవతలు కూడా అతని శక్తిని చూసి ఆశ్చర్యపోయేవారు. ఒకరోజు ఉదయం ఆకాశం ఎర్రగా మెరిసింది. సూర్యుడు ఒక పెద్ద ఎర్రటి పండులా కనిపించాడు. చిన్న హనుమంతుడు ఆ దృశ్యాన్ని చూస్తూ అలా ఉండిపోయాడు. హనుమంతుడు మనసులో, అది ఎంత అందంగా ఉన్న పండు, దాన్ని తింటే చాలా రుచిగా ఉంటుంది అని ఆలోచించుకుంటూ అతను మనసులో అదే ఆలోచన మెదులుతూ ఉంది. ఆ పండును ఎలాగైనా పట్టుకోవాలి, దాన్ని తినాలి అనే ఆలోచనతో ఒక్కసారిగా హనుమంతుడు భూమిని వదిలి ఆకాశంలోకి ఎగిరాడు. అతని వేగం గాలి కంటే ఎక్కువగా ఉంది. అతను నేరుగా సూర్యుని వైపు దూసుకెళ్తున్నాడు. ఆకాశంలో ఉన్న దేవతలందరూ ఈ దృశ్యాన్ని చూసి భయంతో వణికిపోతున్నారు. ఇలా కొనసాగితే సూర్యుడు మాయమైపోతాడు, ప్రపంచం మొత్తం చీకటిలో మునిగిపోతుంది. హనుమంతుడు ఇంకా దగ్గరగా వెళ్తూ ఉన్నాడు. సూర్యుడి వేడి సాధారణంగా ఎవ్వరూ తట్టుకోలేరు, కానీ హనుమంతుడు మాత్రం అది కూడా పట్టించుకోవటం లేదు. అతను చేతిని ముందుకు చాపి సూర్యుడిని పట్టుకోవడానికి సిద్ధంగా వెళ్తున్నాడు. ఆ క్షణం ప్రపంచం మొత్తం ఆగిపోయినట్లయింది. గాలి కదలడం లేదు, దేవతల శ్వాస ఆగిపోనుంది. ఒక చిన్న బాలుడు సూర్యుడిని తినబోతున్నాడు. అప్పుడు ఇంద్రుడు ఈ దృశ్యాన్ని చూశాడు. అతనికి చాలా కోపం వచ్చింది. ఇలా జరిగితే సృష్టి మొత్తం నాశనం అవుతుంది. ఇంద్రుడు దేవతల రాజు. ఈ దృశ్యాన్ని చూసి తీవ్రంగా ఆలోచించాడు. ఒక చిన్న బాలుడు సూర్యుడిని మింగేస్తే సృష్టి అంతా నాశనమైపోతుంది కదా. అతను ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. హనుమంతుణ్ణి ఎలాగైనా ఆపాలి. ఇంద్రుడు తన శక్తివంతమైన ఆయుధమైన వజ్రాయుధాన్ని హనుమంతుడిపై విసిరాడు. ఆ వజ్రాయుధం ఆకాశాన్ని చీల్చుకుంటూ హనుమంతుడి వైపు దూసుకెళ్ళింది. ఒక్క క్షణం, ఒక్క మెరుపు. ఆ వజ్రాయుధం హనుమంతుడి ముఖంపై బలంగా తాకింది. అతని మోము గాయపడింది. ఆ వజ్రాయుధం దెబ్బకి హనుమంతుడు స్పృహ కోల్పోయాడు. ఆకాశం నుంచి అతను నెమ్మదిగా భూమి వైపు పడిపోయాడు. ఒక చిన్న బాలుడు గాయాలతో నేలపై పడిపోవడం చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. దేవతలు కూడా తాము చేసిన పని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది చాలా పెద్ద తప్పు అయింది. ఒక అమాయక బాలుడు ఏ తప్పు చేయకుండా ఈ విధంగా గాయపడటం చూసిన అతని తండ్రి వాయుదేవుడు తన కోపాన్ని అదుపు చేయలేకపోయాడు. వాయుదేవుడు తన ప్రియమైన కుమారుడు అయిన హనుమంతుణ్ణి గాయాలతో పడిపోవడం చూసి అతని హృదయం చలించిపోయింది. కోపం, బాధ, ప్రేమ అన్నీ కలిసి ఒక్కసారిగా వచ్చాయి. ఇది అన్యాయం. వాయుదేవుడు ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచం మొత్తం గాలిని నిలిపివేశాడు. ఒక్కసారిగా గాలి కదలడం ఆగిపోయింది. చెట్లు కదలడం ఆగిపోయాయి. జీవులు శ్వాస తీసుకోలేకపోయారు. మనుషులు, జంతువులు అందరూ గాలి లేక అల్లాడిపోతున్నారు. ప్రపంచం మొత్తం ఒక మౌనంలోకి వెళ్ళిపోయింది. శ్వాస లేకుండా జీవితం అసాధ్యం కదా. దేవతలు ఈ పరిస్థితిని చూసి భయపడ్డారు. ఇలా కొనసాగితే సృష్టి నాశనం ఖాయమని తెలిసి దేవతలందరూ కలిసి వాయుదేవుణ్ణి శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాయుదేవుడు తన కుమారుణ్ణి ఒళ్ళో పెట్టుకుని మౌనంగా కూర్చున్నాడు.
అతని కళ్ళల్లో కోపం కాదు, అపారమైన ప్రేమ కనిపిస్తుంది. తన బిడ్డ కోసం ప్రపంచాన్నే ఆపేశాడు. ఇది మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది. దేవుడు కూడా తండ్రిలానే ప్రేమిస్తాడు. భక్తుని బాధ ఆయన తట్టుకోలేడు. ఇటువంటి పరిస్థితుల్లో దేవతలు ఏం చేయాలో ఆలోచనలో పడ్డారు. హనుమంతునికి మళ్ళీ జీవం వస్తుందా? వాయుదేవుని కోపం ఎలా తగ్గించాలి అనే ఆందోళనతో మదన పడుతున్నారు. ఆ సమయంలోనే దేవతలందరూ కలిసి ఒక మహత్తరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, మహేశ్వరుడు అందరూ కలిసి వాయుదేవుడి దగ్గరకు వచ్చారు. వాయుదేవా, కోపాన్ని విడిచిపెట్టు, సృష్టిని కాపాడు అని వాయుదేవునితో ఎంతో వినమ్రంగా కరుణతో తెలియజేశారు. బ్రహ్మదేవుడు హనుమంతుడి తలపై చేయి పెట్టి తన దివ్యశక్తితో హనుమంతుడికి మళ్లీ జీవం పోశాడు. నెమ్మదిగా హనుమంతుడి శ్వాస తిరిగి వచ్చింది. అతని కళ్ళు మెల్లగా తెరుచుకున్నాయి. తన కుమారుడు మళ్లీ బ్రతికినప్పుడు వాయుదేవుడి కోపం తగ్గింది. అతను మళ్లీ ప్రపంచానికి గాలిని ప్రసాదించాడు. ఒక్కసారిగా ప్రపంచం మళ్లీ జీవంతో నిండిపోయింది. దేవతలు హనుమంతుడికి అపారమైన వరాలను ఇచ్చారు. బ్రహ్మదేవుడు, నీకు ఎవ్వరూ హాని చేయలేరు అని చెప్పాడు. ఇంద్రుడు తాను వజ్రాయుధంతో చేసిన గాయం వల్లే హనుమంతుడికి ఇలా జరిగిందనే పశ్చాత్తాపంతో, నా వజ్రాయుధం ఇకపై నీకు ఎన్నటికీ హాని చేయదు అని వరాన్నిచ్చాడు. అగ్నిదేవుడు, అగ్ని వల్ల నీకు ఎలాంటి హాని కలగదు అని వరమిచ్చాడు. అదేవిధంగా వరుణుడు, నీకు నీటి వల్ల కూడా ఏమీ హాని జరగదు అని వరమిచ్చాడు. వాయుదేవుడు, నీ శక్తి అపారంగా ఎప్పటికీ పెంపొందుతుంది అనే వరాన్ని ఇచ్చాడు. ఆ రోజు ఒక సాధారణ బాలుడు కాదు, ఈ ప్రపంచాన్నే కాపాడే ఒక మహాశక్తిగా మళ్లీ జన్మించాడు. హనుమంతుడు దేవతలందరి ఆశీర్వాదంతో అజేయుడిగా, చిరంజీవిగా మారాడు. ఈ దేవతలందరి వరాల వల్ల హనుమంతుడు అపారమైన శక్తిగా మారాడు. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతను తన శక్తిని తానే మర్చిపోయాడు. ఇంతటి మహాశక్తి ఉన్న హనుమంతుడు ఎందుకు తన శక్తిని ఉపయోగించుకోవటం లేదు, ఎందుకు మర్చిపోయాడు అంటే, దానికి కారణం అతని బాల్యంలో జరిగిన ఒక సంఘటన. చిన్నప్పటి అల్లరి వల్ల ఋషులు హనుమంతుడికి ఒక శాపాన్ని ఇచ్చారు. నీ శక్తి నీకు గుర్తు ఉండదు, ఎవరైనా గుర్తు చేసినప్పుడు మాత్రమే అది నీకు గుర్తుకు వస్తుంది అని చెప్పారు. ఆ శాపం వల్ల హనుమంతుడు వినయంతో జీవించాడు. అతనికి తన శక్తి గురించి గర్వం లేదు, అహంకారం లేదు. అతను ఒక సాధారణ సేవకుడిలా మాత్రమే జీవించాడు. ఇది ఒక దైవ సంకల్పం. హనుమంతుడు తన శక్తిని వెంటనే తెలుసుకుంటే అతనికి అహంకారం వచ్చేది. కానీ దేవుడు అతన్ని ఒక గొప్ప పనికి సిద్ధం చేస్తున్నాడు. హనుమంతుడు శ్రీరాముణ్ణి కలిసే వరకు తన శక్తిని మర్చిపోయి వినయంతో ఎదిగాడు. ఆ వినయం తరువాత అతన్ని ప్రపంచంలో గొప్ప భక్తునిగా మార్చింది. ఈ కథ ద్వారా మనలో ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా వినయంగా నడుచుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరైనా మనల్ని ప్రోత్సహించినప్పుడు మన శక్తి బయటికి వస్తుంది. అప్పుడు మాత్రమే దాన్ని వినియోగించాలని కూడా నేర్చుకోవాలి. తన శక్తిని మరిచిపోయి జీవిస్తున్న హనుమంతుడు ఒకరోజు తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసే వ్యక్తిని కలిశాడు. అతనే శ్రీరాముడు. అరణ్యంలో శ్రీరాముడు మరియు లక్ష్మణుడు సంచరిస్తున్నారు. హనుమంతుడు దూరం నుండి వారిని చూసి అతని హృదయం ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. హనుమంతుడు మనసులో ఇలా అనుకున్నాడు, ఇవాళ నేను చూస్తున్న వీరు సాధారణ మనుషులు కాదు, వారి దగ్గర ఏదో దైవశక్తి ఉంది. ఆ క్షణం నుంచి హనుమంతుడికి చెప్పలేని ఆనందం వేసింది. హనుమంతుడు వినయంతో శ్రీరాముడి దగ్గరకు వెళ్ళి, ప్రభు, మీరు ఎవరు అని అడిగాడు. శ్రీరాముడు చిరునవ్వుతో తన గురించంతా చెప్పాడు. ఆ మాటలు విన్న వెంటనే హనుమంతుడి గుండెల్లో ఏదో మేలుకుంది. అతని లోపల దాగి ఉన్న శక్తి మెల్లగా బయటకు రావడం ప్రారంభమైంది. అతను తన అసలు స్వరూపాన్ని గుర్తుపెట్టుకోవడం ప్రారంభించాడు. ఆ క్షణం నుండి హనుమంతుడు తన జీవితాన్ని మొత్తం శ్రీరాముడికి అంకితం చేశాడు. అతను, ప్రభు, నేను మీ సేవకుడిని, మీకోసం నేను ఏదైనా చేస్తాను అని తెలియజేశాడు శ్రీరాముడికి. అక్కడి నుండి హనుమంతుడు సాధారణ వానరుడు కాదు, శ్రీరాముడి భక్తుడిగా, అజేయుడిగా మారాడు. తన శక్తి ఇప్పుడు సేవ కోసం ఉపయోగపడుతుంది. హనుమంతుడిలానే మనలో కూడా ఎంతో కొంత అపారమైన శక్తి దాగి ఉంటుంది. కానీ మనం దాన్ని గుర్తించలేకపోతున్నాం. మన భయం, సందేహం మన శక్తిని దాచేస్తున్నాయి. హనుమంతుని గొప్పతనం అతని బలం కాదు, అతని భక్తి. భక్తి అంటే మన అహంకారాన్ని విడిచిపెట్టి దైవానికి అంకితం కావడం. ఒక చిన్న బాలుడు
సూర్యుణ్ణి పండనుకొని ఆకాశంలోకి ఎగిరాడు. ఇంద్రుడు అతనిపై వజ్రాయుధాన్ని విసిరాడు. వాయుదేవుడు ప్రపంచాన్నే ఆపేశాడు. దేవతలందరూ కలిసి వరాలు ఇచ్చారు, చిరంజీవిగా చేశారు. శ్రీరాముణ్ణి కలిసిన తర్వాత అతను ఒక మహాభక్తుడిగా మారాడు. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, ఇది ఒక జీవిత ప్రయాణం. అమాయకత్వం నుంచి మహాశక్తి వరకు, అహంకారం నుండి భక్తి వరకు. ఒక చిన్న వానర బాలుడు సముద్రాన్ని దాటి లంకా నగరంలో ఉన్న సీతాదేవి జాడను కనిపెట్టే వరకు. ముఖ్యంగా ఆంజనేయ స్వామికి హనుమంతుడు అనే పేరు రావడానికి గల కారణం, సూర్యున్ని మింగబోతున్నప్పుడు ఇంద్రుడు ఆంజనేయ స్వామి వైపుకు విసిరిన వజ్రాయుధం తన దవడకు తగలడం వల్ల దవడ ఉబ్బెత్తుగా మారుతుంది. అందువల్ల దవడను హనువు అని పిలవడం కారణంగా ఆంజనేయ స్వామికి హనుమంతుడు అనే పేరు వచ్చింది. ఈ హనుమంతుడి కథ వినడం ద్వారా మనలో అపారమైన శక్తి ఉందని మనం గ్రహించగలుగుతాము. అహంకారం కాదు, వినయమే ముఖ్యమని గ్రహించగలుగుతాము. భక్తి మన జీవితాన్ని పూర్తిగా మారుస్తుందని కూడా తెలుసుకుంటాము. కష్టాలు మనల్ని మరింత బలంగా చేస్తాయని కూడా తెలుసుకుంటాము. ఈ వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు గనుక హనుమంతుడు అంటే ఇష్టం ఉంటే జై హనుమాన్, జై ఆంజనేయ స్వామి అని కామెంట్ చేయగలరు. అలాగే ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.